హలో, అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ ది రైజ్ ఆఫ్ అశోక. ఇది ఒక కన్నడ డబ్బింగ్ మూవీ. ఈ రోజు నుంచే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో డ్రామా సీన్స్ కన్నా కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. అవి చూడడానికి అయితే పర్లేదు, బాగుంటాయి. ఈ మూవీ కంప్లీట్గా 90s స్టైల్లో నడుస్తుంటుంది. విలేజ్ పీపుల్ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ జాతి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు అన్నట్టుగా ఈ మూవీలో కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి అయితే పర్లేదు, బాగుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే మన హీరో అశోక్ వాళ్ళ ఫాదరు తన ఒక బార్బరు. తనకులాగే కష్టపడి పని చేయకుండా తను బాగా చదువుకొని అశోక్ ఒక పెద్ద ఆఫీసర్ లాగా చూడాలనుకుంటాడు వాళ్ళ నాన్న. అందుకే అశోక్ చాలా చిన్నప్పటి నుంచి చాలా బాగా కష్టపడి చదివిస్తాడు. అలాగే అశోక్ చదువుకొని సివిల్ సర్వీస్ రాస్తాడు. తన జాబ్ కూడా వస్తుంది. కానీ అశోక్ తన కళ్ళ ముందు జరిగిన ప్రాబ్లమ్స్ని ఎదిరించి పోరాడాలనుకుంటాడు. కానీ దానికి వాళ్ళ నాన్న అడ్డుపడుతూ ఉంటాడు. నువ్వు ఏమేమి పట్టించుకుంటా, నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలని చెప్తుంటాడు. కానీ ఏంటంటే అశోక్ వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఆఫీసర్ అయ్యాడా లేదా, అసలు ఏం జరిగినదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో రాజమౌళి సినిమా లాగా మంచి యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేశాను. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఉండగానే ఉన్నంత వరకు యాక్షన్ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు, బాగుండే. ఇంకా ఈ మూవీలో ఏంటంటే స్టోరీ భారీ యాక్షన్ సీన్స్ పెట్టే అంత స్కోప్ ఉంది. కానీ ఏంటంటే డైరెక్టర్ కొంచెం డల్గా తీసుకెళ్తాడు స్టోరీ. ఈ మూవీలో ఎక్కువగా ఆ విలేజ్ ప్రాబ్లమ్స్ చాలా హైలైట్ చేసి చూపిస్తున్నారు. అవి కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించడం. హీరోని బాగా ఎలివేట్ చేస్తారు తప్ప, కానీ హీరోకు మంచి ఫైట్ బెటర్. ఆ పెట్టిన ఫైట్ సీన్స్ కూడా అంత ఎఫెక్ట్గా అనిపించు. హీరో క్యారెక్టర్ చాలా సీరియస్గా తీసుకెళ్తాడు. ఆ సీరియస్గా తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ హీరోగా లవ్ స్టోరీ పెడతాడు. హీరోయిన్కి లవ్ స్టోరీతో పాటు పాట, ఆ తర్వాత పెళ్ళి, ఫస్ట్ నైట్లో ఇలా సీన్స్ వెళ్తూనే ఉంటాయి తప్ప, కానీ స్టోరీ తగ్గట్టుగా సీన్ ఎక్కడా వెళ్ళదు. సో స్టోరీ కావాల్సిన సీన్స్ పెడితే ఓకే, పర్లేదు. కానీ స్టోరీ పక్కకి వెళ్ళిపోతే అనవసరమైన సీన్లో పెడుతూ ఉంటారు. ఆ సీన్లు కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. ఈ మూవీలో పెత్తందారులు ఎలా తక్కువ జాతి వాళ్ళని హింసిస్తున్నారు, వాళ్ళని ఎలా పని వాళ్ళలాగా వాడుకుంటున్నారు, దానికోసం హీరో ఎలా పోరాడనేదే ఈ మూవీలో సీన్స్ చాలా హైలైట్ చేసి చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. మూవీలో ఆ సీన్స్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేసి చూపిస్తారని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. సో హీరో క్యారెక్టర్ చాలా డల్ చేసేసారు. తన క్యారెక్టర్ చాలా రొటీన్గా అనిపిస్తే ఒక కమర్షియల్ మూవీ హీరో లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది. క్లైమాక్స్లో ఒక భారీ ఫైట్ అయితే పెట్టారు. అది చూడడానికి అయితే పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో అశోక్ క్యారెక్టర్ అయితే పర్లేదు, బాగుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ అడల్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవర్గా అంతకేం బాగాలేదు. ఇది ఒక రొటీన్ మూవీ అనమాట. సో మీకు నచ్చేటట్లయితే చూడండి, లేకపోతే లేవు. మీకు మాడేసిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.